విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గోచర గ్రహమానంగా అయితే మనం చెప్పుకోబోతున్నాము. దీన్ని ఇంకా సూక్ష్మంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకం లోపల శని ఏ రాశిలో ఉన్నాడు చూడండి, అని మీ జాతకం లోపల సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు చూడండి. నేను ఎందుకు ఈ సూర్యుని గురించి శని గురించి చెప్తున్నా అంటే, ఎందుకంటే రాబోయే రోజుల్లో మొత్తం ఈ 30 రోజులు కావచ్చు, రాబోయే ఒక 30 days అనుకోండి, శని అలాగే సూర్యుని పరిపాలించబోతున్నారు. ఒక పక్కన చూసినట్లయితే శని ఒక పక్కన ఉన్నాడు, స్వరాశి లోపల ఇద్దరు స్వరాశి లోపలే ఉన్నారు. శని కుంభరాశిలో ఉన్నాడు, రవి కూడా స్వరాశి సింహరాశిలో ఉన్నారు. దీన్ని సమసప్తక యోగం అంటారు. ఇది ఒక రకంగా చూసుకున్నైతే మంచి యోగమే, ఇది ఒక రకంగా మంచి యోగం. కానీ దేశం పట్ల ఇది కాస్త అంత బాగా అయితే ఉండదు. దేశం పట్ల అంత బాగా ఉండదు. రాబోయే రోజుల్లో ఒక చిన్న మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్రజలు ప్రభుత్వం పట్ల చాలా తిరగబడతాడు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వం పట్ల చాలా తిరగబడబోతున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం కావచ్చు, ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు, కాస్త వాళ్ళకి ఏంటంటే అంత మంచి కనిపించట్లేదు, ఆరోపణలు ఎక్కువ కనబడుతున్నాయి. చేయని పని కూడా శిక్షలు అనుభవించే అవకాశాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకైతే రాబోయే రోజుల్లో ఎక్కువగా కనబడుతుంది. నేను మరీ ఇది ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నా అది కూడా దానికి ఒక క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. సూర్యుడు స్వరాశిలో ఉన్నాడు, కుజుడు కూడా ప్రభుత్వ కారకుడు. కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి కనుక కలయిక ఉన్నట్లయితే దీన్ని ప్రభుత్వంకి చాలా మంచి యోగం అంటారు. కానీ ఒక విషయం మీరు గమనించినట్లయితే కేతు సంబంధం కూడా కేతు సంబంధం కూడా కుజుడికి అలాగే దేవుగురు బృహస్పతికి ఉన్నది. కాబట్టి మీరు ఏ రంగాల్లో ఉన్నా కావచ్చు, ఎలా ఉన్నా కూడా కావచ్చు, కాస్త మీకు కొన్ని విషయాల లోపల డౌట్ చాలా అవుతుంటే మీ పట్ల చాలా మంది డౌట్స్ అయితే తింటుంటారు. ఎందుకు అలా అంటే ఇది ప్రకృతి స్వభావం. ప్రతిసారి కొన్ని మార్పులు జరిగిన తర్వాత కొన్ని పరివర్తన జరుగుతూనే ఉంటుంటాయి. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ గోచర గ్రహ రీతి అయితే మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ఇక ఎవరైతే మీ జాతకాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రత్యేకంగా ఏంటంటే మనం ఒక హోరోస్కోప్ చేయడం జరగబోతుంది. అంటే ఒక బుక్ లాంటిది, ఇది ఒక ఫైల్ ఆ రకంగా ఉంటుంది. ఈ మేబీ కనుక చూసినట్లయితే 30 to 40 పేజ్ ఫైల్ అయితే ఉండబోతుంది. ఇందులో వైదిక్ ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ అలాగే జెమిని ఆస్ట్రాలజీ పరంగా ప్రెడిక్షన్ చెప్పడం జరగబోతుంది. అలాగే అందులోపల రెమెడీస్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ గా ఇవ్వబోతుంది. రెమెడీస్ అంటే ఎలాంటి రత్నాల గురించి కావు. చూడండి, రత్నాలు ఫలితాలు వేరేలా ఉంటుంటాయి. అది ఎప్పుడు దాని గురించి చెప్తున్నప్పుడు తెలుసుకోండి. కానీ ఆ జాతకం ఆ రకంగా ఉండబోతుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్, మీకు కనుక ఇచ్చ ఉన్నట్లయితే మీరు చేయించుకోవడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, గోచరం కనుక రాహు కనుక చూసుకున్నైతే మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో మీ రాశి లోపల దేవుగురు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు. కుజుడు కనుక చూసుకున్నైతే 26th ఆగస్ట్ వరకు ఉండబోతుంది. దాని తర్వాత మిథున రాశిలో ప్రవేశించబోతున్నాడు. రాశి నుంచి చతుర్థ స్థానం లోపల రవి, బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. 25th ఆగస్ట్ రోజున ఈ శుక్రుడు రాశి నుంచి పంచమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. నీచ రాశి అంటే మీ రాశాధిపతి పంచమ స్థానంలో వెళ్ళిన తర్వాత నీచ రాశిలో వెళ్తాడు కేతు వెంట. కేతు కన్య రాశిలోను యథావతంగా దశమ స్థానంలో శని ఉన్నాడు, ఏకాదశ స్థానంలో రాహు ఉండడం జరిగింది. చూడండి, ప్రెజెంట్ కనుక చూసినట్లయితే వృషభ రాశి వారికి అందరికీ తెలిసిందే, చతుర్థ స్థానం లోపల శుక్రుడు అలాగే బుధుడు ఉండడం వల్ల ఇందులో వక్రగతిలో బుధుడు ఉన్నాడు. వక్రగతిలో ఉండడం వల్ల ప్రెజెంట్ పాయింట్ ఏంటంటే బుద్ధి సరిగా పని చేయట్లేదు. దేనికి సంబంధించిన బుద్ధి సరిగా పని చేయట్లేదు. బుద్ధి శుక్రునికి సంబంధించిన పని సరిగా చేయట్లేదు. శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు కుటుంబ కారకుడు, అలాగే శుక్రుడు దాంపత్య జీవితం కారకుడు. వృషభ రాశి ఎవరెవ్వరైనా కావాలని చూడండి, నేను చెప్పిన 3 విషయాలు తప్పకుండా పాయింట్స్ అవుతుంటాయి.
ఒకటి ధనకారం వల్ల, అంటే ధనం వల్ల ప్రాబ్లం అవుతుంది, రెండోది దాంపత్య జీవితం వల్ల, మూడోది ఫ్యామిలీ వల్ల. ఇది చూసినట్లయితే అంటే ఫ్యామిలీ దీన్ని సూక్ష్మంగా డీటెయిల్స్ చెప్పడం చాలా టైం పడుతుంది, కానీ పైన పైన చూసుకుంటే ఇలాగే పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది చూడండి. ఆర్థిక క్షేత్రం మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త మీకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కావచ్చు, రేపు కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకుంటాడు 26th తర్వాత ఇక్కడ మిథున రాశిలో వస్తాడు, అప్పుడు మరి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి సార్. మీకు చాలా ఖర్చులు ఉంటాయి, మీరు భరించలేని ఖర్చులు రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి. నేను మీకు ఇవి భయపెట్టడానికి చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా, నేను ఈ విషయాల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ముందు జాగ్రత్త కోసం చెప్పడం జరగబోతుంది. ముందు జాగ్రత్త కోసం ఒకవేళ భయపెట్టాలంటే భయం చాలా వేరేలా ఉంటుంది, భయపెట్టడం ఎలా అని. కానీ పాయింట్ ఏంటంటే కాస్త ఖర్చులు పెరుగుతాయి. అనవసరం అంటే మీరు ఇంత కూడా బిలీవ్ చేయలు, అంత ఖర్చులు పెరుగుతాయి రాబోయే రోజుల్లో. అండ్ అలాగే అప్పుడు థర్డ్ హౌస్ కూడా పాపగ్రహ యోగంలో వెళ్తుంటది. అంటే మీరు చేసిన ప్రయత్నాలు కూడా సరిగ్గా ఫలీకృతం అవ్వవు, మీరు చేస్తున్న ఫలితాలు కూడా, మీరు చేసిన ప్రయత్నాలు కూడా సరిగ్గా ఫలీకృతాలు అవ్వవు. అని ఎప్పుడైతే శుక్రుడు కేతు వెంట పంచమ స్థానంలో నీచ రాశిలో ప్రవేశించుతాడో, ప్రత్యేకంగా మగవాళ్ళు ఎవరైతే వృషభ రాశి వారునలో ఎక్కువగా అంటే ఎక్కువగా కులదేవిని ఎక్కువ ఆరాధించండి. మీ కులదేవి ఎవరైనా కానివ్వండి, కులదేవిని చాలా ఆరాధించండి. మీరు కనుక కులదేవిని ఆరాధించలేకపోయినట్లయితే మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఫ్యామిలీ, ఫైనాన్స్, ఇది చాలా ప్రమాదం అయితే రాబోయే రోజులు ఉండబోతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంటి యజమాని వృషభ రాశి ఉన్నట్లయితే కులదేవిని ఎక్కువ ఆరాధించండి. ఈ మొత్తం 15 రోజులు మీరు కేవలం కులదేవిని ఆరాధించండి. ఇది ఒక రెమెడీ ఉండబోతుంది, ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది. ఇది ఒక రెమెడీ, చాలా ఇంపార్టెంట్ రెమెడీ, చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా. ఖర్చులు చాలా బీభత్సంగా చాలా ఎక్కువగా అయితే కనబడబోతున్నాయి. కానీ ఇన్కమ్ ఏదైనా ఉందా అది కూడా అనిపించవచ్చు. ఇన్కమ్ ఉందా అంటే ఇన్కమ్ ఉంది సార్, ఇన్కమ్ గురించి ఏం దిగులు పడకండి, ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఎలా, ఏ విధంగా అంటే మీ దగ్గర డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు నిలబడదు. అదొక మైనస్ పాయింట్ ఏంటంటే ప్రెసెంట్ అందరికి అలాగే నడుస్తుంది. డబ్బు వచ్చుద్ది, డబ్బు నిలబడదు. కొందరికి అనిపించచ్చు మా దగ్గర డబ్బు కూడా రావట్లేదండి, మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. అప్పు సొప్పున కావచ్చు, డబ్బున వస్తుంది కదా సార్, అప్పైనా కావచ్చు, ఏ విధంగానే కావచ్చు, డబ్బు అయితే వచ్చి తీరుతుంటది. నేను ఈ పాయింట్ మరీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మీ షష్ఠాధిపతి 4th స్థానంలో గోచరం జరగడం వల్ల అప్పు చాలా పెరిగింది. అప్పు వల్ల టెన్షన్ కూడా చాలా ఉంచదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుభవిస్తున్న విషయమే ఇది. ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడ వెళ్తాడో కాస్త ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రత్యేకంగా పైల్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి, డాక్టర్ని సంప్రదించండి. చికిత్స ఇంగ్లీష్ డాక్టర్కి అస్సలు సంప్రదించకండి. ఎవరైతే ఆయుర్వేద లోపలలో వాళ్ళని సంప్రదించండి. ఈ మీకు రాబోయే రోజుల్లో హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, దానికి ఆయుర్వేదాన్ని ఎక్కువ మీరు సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు డబ్బు రావాలంటే చేయాల్సింది ఏంటి, కులదేవిని ఆరాధించండి. కులదేవిని చాలా చాలా ఆరాధించండి. ఇంటి గృహిణి కావచ్చు, ఇంటి యజమాని కావచ్చు, కులదేవిని ఆరాధించండి. కానీ ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా పెరగబోతుంది, మీరు తెలుసుకోండి. ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది, డబ్బు సరిగ్గా లేదంటే మరి ప్రేమ జీవితం మాట్లాడే విషయం కూడా మనది కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు, యువతలు కూడా చాలా ప్రేమలు ఉన్నారు. చూసుకునేది ఇక్కడ వృషభ రాశి వారి ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో ఆఫ్టర్ 26 తర్వాత బాగుంది. ప్రేమ జీవితం ఆఫ్టర్ 26 తర్వాత బాగుంది. ఎలా బాగుంది, మీకోసం బాగుండదు, పక్క వాళ్ళ కోసం. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి బాగుంటది. అది నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నా అంటే ఈ డేట్ వచ్చిన తర్వాత మీకు అర్థం అవుద్ది నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి బాగుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది, ఆరోగ్యపరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ సంతానం కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు వల్ల కావచ్చు, వాళ్ళ కెరియర్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ వెల్త్ వల్ల కావచ్చు, చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. దీనివల్ల ఖర్చులు కూడా అవుతుంటేవచ్చు, దీనివల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. అంటే ఖర్చులు పెరిగే కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే షష్టాధిపతి పంచమ స్థానంలో వచ్చిన తర్వాత కేతు వెంట ఉంటాడు. కనిపించదు రోగం కనిపించదు, వ్యాధి కనిపించదు, కానీ ప్రభావం అయితే ఉంటుంది. అది అనుభవించుతుంది మీరే. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే కులదేవిని ఆరాధించండి. ఆరోగ్యం, హెల్త్ ప్రాబ్లం రాబోయే రోజులు వృషభ రాశి వారు తప్పకుండా ఉంది, నేను లేనట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూడండి. బిజినెస్ వాళ్ళకి రాబోయే రోజులు గోచరం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 26 తర్వాత మీరు ఉన్న చోటు నుంచి అలా బయటకి మీరు బిజినెస్ కోసం ఆపర్చునిటీ వెతకండి. ఉన్న చోటు ఆపర్చునిటీ వెతకకండి. సపోజ్ మీరు గుంటూరులో ఉన్నట్లయితే గుంటూరులోనే బిజినెస్ వెతకకండి. మీరు అది రాదు కూడా. వచ్చిన అందులో మీరు ఎంత పెట్టినా అంత లాస్ అవుతారు. గుంటూరు పక్కన ఏవైతే సిటీలు ఉంటాయో అక్కడ వెతకండి, అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేయండి.
మీ వ్యాపారం మంచి నడుస్తుంది. ఇది చూడండి మీకు అర్థమవుద్ది. అండ్ ఎవరిదైతే ప్రత్యేకంగా క్రియేటివిటీ వ్యాపారం ఉందో, అంటే బేసిక్ నుంచి అలా వ్యాపారం బిజినెస్ ఎవరిదైతే ఉందో, ఎవరిదైతే ఫర్నిచర్ కావచ్చు, ఎవరిదైతే కట్టెకి సంబంధించిన వ్యాపారం ఉందో, వుడన్ అంటే కట్టె అంటే వుడనే సంబంధించిన వ్యాపారం ఉందో, వాళ్ళకి రాబోయే రోజులు బాగుంటది. ఈ కట్టె గురించి ఎందుకంటే శని కట్టె కారకుడు అని కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో భౌతిక జీవితంలో ఆశలు ఎక్కువ పెరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఆశ పెరిగిన తర్వాతే కదా ఒక వ్యక్తి దగ్గర పని చేయించుకుంటుంటాడు. జాబ్ ఎలా ఉండబోతుంది? జాబ్ కనుక చూసుకున్నైతే రాశి నుంచి 10th హౌస్ లోపల శని ఉన్నాడు. ఈ శనికి చతుర్థ స్థానంలో రవి, బుధుడు అలాగే శుక్రుడు చూస్తున్నాడు. 25th వరకు ఇక్కడ శుక్రుడు, బుధుడు, రవి ఉండడం వల్ల ప్రత్యేకంగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి. ఆ తప్పుల పని చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకసారి మీ తప్పు జరిగినా కూడా అవతల వ్యక్తి సారీ చెప్పండి. తప్ప నేను చేయలేదు నువ్వే చేసావు అని అవతల వ్యక్తి పని తోసేయకండి. మీరు ఎంత కింద దిగి ఉంటారో మీకు అంత బాగుంటుంది జాబ్ లోపల. మీరు కనుక ఛాతీ దేకనాలంటే ఇలాంటి పరిస్థితి చేసినట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది మళ్ళీ చెప్పాను కదా, ఫ్యామిలీకి కాస్త రాబోయే రోజుల్లో టెన్షన్ ఉంటుంటుంది. ఫ్యామిలీ లోపల కాస్త ఇబ్బందులు అవుతాయి. మీరు ఫ్యామిలీ రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి బాగాలేదండి. రాబోయే రోజుల్లో వృషభ రాశి ఫ్యామిలీ బాగాలేదు. మీరు ఇంకా కాస్త ఎక్సెప్ట్ చేయాలి ఆ పాయింట్ని. ఎఫర్ట్స్ ఎలా ఉండబోతుంది, ప్రయత్నాలు ఎలా ఉండబోతుంది చూడండి. జ్యోతిష్ శాస్త్రంలో ఒక విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటుంటారు జ్యోతిష్ శాస్త్రంలో అదృష్టం నమ్ముకొని బ్రతకాలనుకుంటారు. అదృష్టం నమ్ముకొని బ్రతకాలంటే ముందు నేనే అలా బ్రతికేవాడిని, నేను ఇలాంటి విషయాలు చెప్పేవాడిని కాదు. కాబట్టి ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, కూర్చుంటే ఏది రాదు, చేస్తేనే వచ్చుది. కాబట్టి ప్రయత్నం చేయండి. మీరు ఏ రంగాల్లో ఉన్నా ఎలా ఉన్నా ప్రయత్నం చేయండి. ప్రయత్నం అస్సలు ఆపకండి. ఎందుకంటే మా పని ఏంటంటే మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పడం మా పని, కానీ చేయాల్సింది కూడా మీరే. మాలో కూడా చాలా పని ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా వెళ్ళడం కారణాలు ఏంటి, యాక్చువల్లీ ఆ వ్యక్తి అందులో వెళ్తే నిజంగానే సక్సెస్ఫుల్ అవుతాడా, అది ఎలా చెప్పాలి, దానికి గ్యారంటీ షూరిటీ ఏమున్నాయి, దానికి ఆధారం ఏంటి, ఇది కూడా వెనకాల కొన్ని అభ్యాసాలు ఉంటాయి. కానీ మీరు కూడా ఆ విధంగా అభ్యాసం చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసే ముందు కులదేవిని చాలా ఆరాధించండి. కులదేవిని మీరు ఎంత ఆరాధించుతారో మీ బిజినెస్ కావచ్చు, మీ జాబ్ కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు బాగుంటుంది. హ్యాపీనెస్ ఎంత ఉండబోతున్నారు, ఆనందం ఎంత ఉండబోతుంది. ఈ 15 రోజుల లోపల నేను ఆనందం గురించి అసలు విషయం తీయనండి. సారీ, ఇలా అంటున్నాం అనుకోకండి. ఆనందం గురించి అసలు నేను విషయం తీయను. ఎందుకంటే కేవలం ఒక విషయం తెలుసుకోండి, మీరు ఎఫర్ట్సే చేయండి. మీరు కేవలం ఫోకస్ ఎఫర్ట్స్ పైన పెట్టండి. ఈ హ్యాపీనెస్ పైన అస్సలు పెట్టుకోకండి. హ్యాపీనెస్ పైన కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే ఇక ఎఫర్ట్స్ మీరు చేయలేరు, బద్ధకం అవుతుంటది. కాబట్టి అది చేయకండి. అదృష్టం ఎలా ఉండబోతుంది, అదృష్టం కనుక చూసుకున్నది ఈ గోచర గ్రహం ఆధారంగా మీ జాతకంలో శని అలాగే సూర్యుడు చాలా బాగా మంచి స్థితిలో ఉన్నట్లయితే, మంచి అంటే బలంగా ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం లోపల మీకు 60% బాగుంటుంది సార్. జాతకంలో రవి అలాగే సూర్యుడు బాగున్నట్లయితే, ఒకవేళ మీ జాతకంలో శని చంద్రునితో పాటు, జాతకంలో శని కేతుతో పాటు కనుక కలయిక ఉన్నట్లయితే, శుక్రునితో పాటు కలయిక ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇదంతా మంచి యోగం అయితే కాదు. కాబట్టి నియంత్రణ పెట్టుకోండి, కులదేవిని ఆరాధించండి. ఎంత ఏదైనా కానివ్వండి, మన ఇంటి దేవత ఎవరైతే ఉంటారో కులదేవి, వాళ్ళని చాలా ఆరాధించండి. నేను కులదేవి మరింత మాట్లాడుతున్నా అంటే దీనికి ఏదో లింక్ ఉన్నది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ముందుకెళ్ళండి. శ్రీమాత్రే నమః.